అందరికీ వందనములు. నేను కూడా మీలో ఒకడిని, ఒక సామాన్యుని, భారతదేశ పౌరుణ్ణి. ముఖ్యంగా ఏమనగా నింగి, నీరు, నేల, ఆహా ఎంత అందంగా ఉంది. ఈ ప్రకృతిని చూస్తుంటే శ్వాస ఇక్కడే వదిలేయాలనుంది. ఇంత ఆరోగ్యకరంగా, ఇంత అందంగా, ఇంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందండి. ఈ సమాజంలో మంచి ఉంది, చెడు ఉంది. ఎవరి మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు చెప్పలేని పరిస్థితి. ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఈ సమాజంలో ఎంతో మంది ఆకలిగా ఉన్నారు. కష్టపడి సంపాదించే వాళ్ళు ఉన్నారు, పెట్టుబడి పెట్టి సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకరకాలుగా వాళ్ళ జీవనోపాధాలు జరుగుతున్నాయి. కొంతమంది మనుష్యులనే మోసం చేసి సంపాదించి పెద్దగా అయిపోవాలని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి, రేపొద్దున కూడా జరగచ్చు. వీటినన్నింటికి మనం తక్షణమే పులి స్టాప్ పెట్టేయాలి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఇతని పేరు ర్యాష్. ఎంతో జల్సాగా బండిలో వస్తున్నాడు. ఇతను చూడడానికి, మాట్లాడడానికి చాలా గంభీరంగా ఉంటాడు. ఇతనికి మైండ్ ఉందో లేదో అది మనమే చూద్దాం. చూడండి తెరపై. పుణ్యం కట్టుకో నాయనా, నాకు అక్కడ వరకు వదులు నాయనా. ఏం పెద్దబా, ఇదేం ఆటో అనుకుంటువా? పో. ఇతన్ని చూసారా? డక్కు గిక్కు వేసుకొని ఎంత లుక్గా నిలబడాడు. బాగా చదువుకున్నాడు ఇతను. ఇతని పేరు స్మాష్. అది నేను చెప్పడం కన్నా తెరపై మీరే చూడండి. తర్వాత కలుస్తాం. లిఫ్ట్ 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 ప్లీజ్. హలో బాస్, నాకు అక్కడ వరకు డ్రాప్ చేస్తావా? నేను ఏదన్నా ఒక హోటల్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం బాస్. ఏం బాస్, ఏమైంది? నాకు సెంటిమెంట్ ఉంది. ఏం సెంటిమెంట్ బాస్? నీ ఊరేంది, నీ పేరేంది, నీవేం చేస్తుంటావు? ఏసీడీసీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నీ శాలరీ ఎంత? యాక్చువల్లీ 1.5 lakh ఫ్రమ్ ముంబై. వావ్, కూర్చోండి సార్, కూర్చోండి. ఒక్క నిమిషం బాస్, ఒక్క నిమిషం. వీని సెంటిమెంట్ గిరా సెటిల్మెంట్ చేస్తాను ఈరోజు నేను. ఒక్క నిమిషం బాస్. మళ్ళీ ఏమైంది బాస్? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు బాస్? నాది ఎంసీ అయిపోయింది. 1 month నుంచి జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. ఓకే ఐ సీ. గో. ఇక్కడ లంచ్ బాగా ఉంటుంది సార్. ఐ సీ. Hey, come on. Hey, yeah, come on, sir. come on. No. Bearer. Excuse me sir, menu 2 green chicken, 2 butter fry, 2 biryani, 2 fish fry. Come fast, go. ఇందాక ఎంసీఏ చేసావన్నా కదా నువ్వు? మాకు 4 కంపెనీలు ఉన్నాయి తెలిసినవి. రిలయన్స్, ఎయిర్టెల్, మైక్రోస్కోప్స్, మినీస్కోప్స్. దాంట్లో కావాలంటే నీకు ట్రై చేపిస్తా, సరేనా? సరే సార్, థ్యాంక్ యూ సార్. 1 second సార్. గో. వీడెవడో నాకు బడి దొరికినాడు.
వీడిని టచ్లోనే పెట్టుకోగలరా నేను. వీడిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలబ్బా? గుడ్ ఐడియా. ఈ లంచ్కి నేనే బిల్ పే చేస్తే యా. సారీ సార్, నేను వాష్రూమ్ పోయింది, కొంచెం లేట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం, సిట్ సిట్. యాక్చువల్గా నీలాంటి ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మోసపోతున్నారు కూడా ఈ మధ్యవర్తులతో. అందుకే నువ్వు ఎక్కడైనా మోసపోవు, జాగ్రత్త. ఓకే సార్, ఓకే. ఒక నిమిషం బస్. ఓకే సార్. అరే ఫోన్, నీలాంటి ఫోన్స్ని ఎంతమంది చూస్తుంటారా? వెరీ నైస్ ఫుడ్ నా. బాగుంది సార్. హౌ మచ్? 2500. సార్ నేను ఇస్తాను సార్. ఏ నో 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 నో, పర్లేదు సార్, పర్లేదు సార్. నా తాను ఉంటే కదా ఇచ్చేది, బొంగు తప్ప. తీసుకోండి సార్. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్. రాసుకో. 9800002221. మీకు ఫోన్ చేస్తాను సార్ ఎప్పుడన్నా, నాకు అట్లా జాబ్ ఇప్పించింది సార్. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, నేను ఇప్పిస్తాను. సరే, నేను వెళ్ళేసాను సార్. మీరు డ్రాప్ చేయాలా సార్? అవసరం లేదు, నా ఫ్రెండ్ వస్తాడు, ఇక్కడ వస్తానన్నాడు, నేను అలాగే వెళ్తాను. ఓకే బాయ్. వస్తాను సార్, బాయ్. చూసారా, ఆ ముసలివాడిని కూర్చోబెట్టుకొని ఉంటే పుణ్యం కట్టుకునేవాడు. వీడిని కూర్చోబెట్టి ప్యాకెట్ మనీని ఖాళీ చేసుకున్నాడు. ఇప్పుడు వాడిని కాంటాక్ట్ చేసి కలవాలంటే 7 సముద్రాలు దాటాల్సిందే వీడు. ఇది అండి వీడి మైండ్లెస్ పని అంటే. బిడ్డు తనంతకు తాను ఆమ్లెట్ అయ్యి నా నోటు మీదకి వచ్చి తిను తిను అంటే నేను తినక ఉంటానా? సెంటిమెంట్ ఫెలోకి ఈరోజు సెటిల్మెంట్ చేసేసా. అబ్బో, ఈరోజు రీఛార్జ్ ఫుల్ అయిపోయింది, పదరా వేరే చూసాం. కవర్. కొన్ని రోజుల తర్వాత ఇతని పేరు మామ. ఇతని కథ ఏమైందో నేను చెప్పడం కన్నా మీరే చూడండి. హలో చెప్పల్లుడు, ఏంటి డబ్బా? ఎందుకు అల్లుడు? ఎందుకు అల్లుడు షేర్ మార్కెటింగ్ ఎందుకు వేస్తాను దాంట్లో డబ్బు? ఏంటి 2 లక్షలా? సరే అల్లుడు, ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది అల్లుడు. నువ్వు మొన్న రెడ్ హిల్స్ పక్కన సైట్ కొన్నావే, అందులో నాకు ఒక పార్ట్నర్షిప్ కావాలి అల్లుడు. ఏంటి ఈ క్షణమేనా? ఓకే ఓకే, శాంతం శాంతం అల్లుడు, ఇప్పుడే పంపించల్లుడు, అట్లయితే పంపించేస్తా అమౌంట్. నేను అనంతపూర్ హైవేలో పక్కన అభిరుచి హోటల్లో ఉన్నాను అల్లుడు, ఇప్పుడే రుచికరమైన బిర్యానీ తిని కూర్చున్నా. ఏంటి రావా? ఎవరికి పంపిస్తావు? డానీనా? అదేం పేరు అల్లుడు? సరే సరే సరే, పంపించల్లుడు పంపించల్లుడు. 2 లక్షలైంది, 5 లక్షలైనా ఇస్తా అల్లుడు.
ఫోన్ కూడా చేయకూడదా? సరే 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 అల్లుడు, సరే అల్లుడు, పంపించు పంపించు. సరే జ్ఞానినా? సరే అల్లుడు, జ్ఞాని. సరే అల్లుడు, సరే అల్లుడు. ఓకే. నా పని అయిపోయింది, అది చాలు నాకు. జ్ఞాని నేనే కదా. మామా అరే అబ్బాయి ఇక్కడ మీరేనా మామా? హెచ్ఆర్ పంపిస్తున్నారు, డబ్బులంట అర్జెంట్ ఇవ్వాలంట. ఏరా అబ్బాయి, ఏం పేరు నీ పేరు? నేనే మామా జ్ఞాని. నువ్వేనా జ్ఞాని అంటే? ఏంట్రా అబ్బాయి అంత బక్కపలిసిగా ఉన్నావు? మామా నేను చూడడానికి సన్నగానే ఉంటా కానీ నా బాడీలో మైలేజ్ ఎక్కువ, పికప్ ఎక్కువ. నచ్చారా అబ్బాయి? నచ్చావురా? జాగ్రత్త అబ్బాయి, జాగ్రత్తగా అల్లుడిని చేర్పించు. మామా యూ డోంట్ ఫిగిర్ మామా. ఒరే అబ్బాయి, ఒక్క నిమిషం. ఏ మామా? మరోసారి చెబుతున్నా, అల్లుడికి జాగ్రత్తగా డబ్బులు ఇవ్వాలి. మామా నేను ఏ పని చేసినా క్లారిటీగా చేస్తాను, కాన్ఫిడెంట్ గా చేస్తాను మామా. వారిని పాసు గల వెళ్ళరాపో అబ్బాయి, వెళ్ళరాపో. మామా నేను వెళ్తున్నా, మళ్ళీ రాను మామా. వారిని పాసు గల వెళ్ళరా అబ్బాయి, పోరా పోరా. ఇతడెవరో నేను పరిచయం చేయలేదు కదా. ఇతని పేరు రవి. ఆ మోసగాడు ఇద్దరిని మోసం చేశాడు కదా, వాటికి ప్రత్యేక సాక్షి ఇతడే. అబ్బాయి ఇక్కడ ఎవరు నువ్వు? నేనే మామని. మామా మామా నువ్వేనా మామా? ఎవరబ్బాయి నువ్వు? నేను మామా జ్ఞానినే. హెచ్ఆర్ పంపించాడు. నువ్వు జ్ఞానివా? అవును మామా, నేనే ఫోన్ చేస్తాలే. ఇప్పుడే జ్ఞాని ఇప్పుడే వెళ్ళాడే. లేదు మామా, నేను జ్ఞానిని ఫోన్ చేస్తాను. అరే నువ్వు జ్ఞానివా? అరే ఇప్పుడు వాడొచ్చింది ఎవరు? చూసారా, ఈ మామ కూడా మోసపోయాడు. మామ 2 తప్పులు చేశాడు. 1 ఫోన్లో గట్టిగా మాట్లాడడం, 2 ఆ వచ్చిన మనిషిని సరిగ్గా విచారించడం. ఈ మామకి తప్పే, అక్కడ ఫోన్ చేసిన ఆ అల్లుడిది తప్పే. ఇది అండి మోసపోవడం అంటే ఇంత ఈజీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేరు కదా. హలో రాజు. హలో చెప్పు రవి. మాట్లాడుతున్నారా? చెప్పు రవి. సిటీలో ఇట్లా మోసం చేసేవాడు, ఇద్దరిని మోసం చేసినవాడు ఉన్నాడరా. మనం ఎలాగైనా నేను పట్టించాలని అనుకుంటున్నారా? సరే నువ్వు ఒక పని చేయి, మన సిటీలో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు. అతని నెంబర్ కొద్దిగా నేను మాట్లాడేందుకు చెప్తే ఒక పని బాగానే జరుగుతుంది. అతను పట్టించాలా? అతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అతను ఖచ్చితంగా పని చేస్తాడురా, నీకు సహాయంగా ఉంటాడు. అట్లాగైతే నాకు కంపల్సరీ ఆ నెంబర్ నేను ఎట్లా తిరిగి అతన్ని పట్టించాలని అనుకుంటున్నాను. నెంబర్ యాడ్ చేసుకో. 9848 ఒక్క నిమిషం. 9848 56 30 26. సరే ఇతని పేరు ఏకే ఖాన్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏకే ఖాన్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే సరే సరే. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ రా. ఓకే బాయ్. ఇతడెవరు అనుకుంటున్నారా? ఇప్పుడు వింటిరే, ఏకే ఖాన్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇతడు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఇతడు ఏ కేసైనా మొదలు పెట్టాడంటే అది క్లోజ్ చేసే వరకు నిద్రపోడు. ఇప్పుడు మీరే చూడండి తెరపై ఇతని ఇంట్రడక్షన్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రవి సార్. నేను సిటీ నుంచి ఫోన్ చేస్తాను సార్. చెప్పు, ఏం మ్యాటర్? హలో సార్, సిటీలోనే ఒకే వ్యక్తి ఇద్దరిని మోసం చేయడం నేను కళ్ళారా చూశాను సార్. అతని గురించి చెప్పాలని నేను మీకు కాల్ చేస్తున్నాను సార్. నువ్వు ఎక్కడున్నావు? సార్ సిటీలో మెయిన్ రోడ్లో ఉన్నాను సార్. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అక్కడే ఉండు, 5 minutesలో వస్తున్నాను.
నమస్తే సార్, నేనే సార్ ఫోన్ చేసింది. నువ్వేనా రవి అంటే? అవును సార్, ఇప్పుడే సిటీలో ఇద్దరిని మోసం చేయడం నేనే కల్లారా చూశాను సార్. వాడిని ఎలాగైనా పట్టాలా సార్. వాడు ఎలా ఉంటాడు? చాలా బక్కగా ఉంటాడు సార్. సరే, ఇంకోసారి వాడు కనపడితే నాకు కాల్ చేయి. వాడు ఇంకోసారి కనపడకుండా పోతాడు. సరే సార్, ఓకే. ఏంటి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు? ఏం చదువుతున్నారా మీరు? ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాల. చదువుకునే వయసులో చదువుకోవాలి. సిన్సియర్గా చదువుకోండి, డిసిప్లిన్గా నడుచుకోండి, డీసెంట్గా ఉండండి, లేదా గట్టిగా డ్యామేజ్ అయిపోతారు. ఉండరా? కొన్ని వారాల తర్వాత हेलो, बोलो बेगम, वाटर टैंक वाला रेडी हो गई टैंक? 9:30 था। अच्छा, कौन के वो बच्चा भेजो, फार्म हाउस में रहता हूँ। ठीक है, फार्म हाउस पे भेज। నమస్తే సార్, ఇంట్లో ట్యాంక్ రిపేర్ అయింది. అమౌంట్ మేడం ఫోన్ చేశాను సార్. टैंक అవును సార్, నేనే సార్. 9,500 అవును సార్. अभी इसको 100 డిస్కౌంట్ వేసుకున్నాను సార్. అదే సార్, అంతే సార్. వచ్చింది సార్. टैंक बाग रेडी अయిందా? బాగా రెడీ అయిపోయింది సార్. ఎక్కించుకో. తెలుసా సార్? నమస్తే సార్. నమస్తే అమ్మా. మేడం వాటర్ ట్యాంక్ డబ్బులు ఇంతకుముందు ఇచ్చావా? మరి ఇంతకుముందు తీసుకున్నాను ఎవడు? మరి నేను డబ్బులు ఇచ్చినాడు ఎవడు? చూసారా, ఈ ఏకే ఖాన్ కూడా మామను ఫాలో అయిపోయినాడు కదా. ఫోన్లో మాట్లాడేటప్పుడు పక్కన ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, ముందర ఎవరున్నారని చూడకుండా మాట్లాడేశాడు. ఆ మోసగాడికి లైన్ క్లియర్ చూపించేశాడు. ఆ మోసగాడు ఏకే ఖాన్నే మోసం చేశాడు. ఇంకా ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి తెరపై. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు వీడు ఎక్కడికి బయలుదేరినాడో తెలుసా? వాడి స్వస్థలానికి. ఇప్పుడు మనం తెరపై కేవలం 2-3 మోసాలే చూసాం. ఇలా ఎన్నో మోసాలు చేసినాడు, సంపాదించుకున్నాడు. ఆ డబ్బు, ప్రాపర్టీ, నగలు, అతను చదువుకున్న సర్టిఫికెట్స్, ఒక్క మాటలో చెప్పాలంటే వాడి ఫ్యూచర్ అంతా ఆ బ్యాగ్ లోనే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి తెరపై. బాస్, టైం ప్లీజ్. 10:30. హలో, చెప్పు రవి. హలో సార్, నేను రవిని మాట్లాడుతున్నా సార్. సార్, ఇప్పుడు ఆ దొంగని చూశాను సార్. ఎక్కడ? ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర చూశాను సార్. సార్ ఆయన అబ్జర్వ్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే సార్, నేను ఇక్కడే ఉంటాను సార్. సరే వస్తాను బాబా.
పెద్దయ్యప్ప నా బ్యాగ్ ఇది. ఓ షట్, ఎవరో కుట్టుకొని వెళ్ళిపోయినాడే. ఓ నా బ్యాగ్ 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 బ్యాగ్. ఓ షట్ షట్, మై గాడ్. పెద్దయ్యప్ప నా బ్యాగ్ ఇది. మై గాడ్. సార్ వీడే సార్, వీడే వీడే దొంగ. ఇద్దరిని మోసం చేసినది వీడే. వీడు నన్ను కూడా మోసం చేసినాడు. చూసారా, వీడు ఎంతో మందిని మోసం చేశాడు, కానీ వీడిని ఇంకొకడు మోసం చేశాడు. వీడు కొట్టేసిన సొమ్ముకే ఇంత ఫీల్ అయిపోతుంటే అసలైన వాళ్ళు ఇంకా ఎంత ఫీల్ కావాలండి? ఎందుకండి ఈ మోసాలు? ఎప్పటికైనా దొరికిపోవడం మాత్రం సత్యం అండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే, మనం జేబులో పెట్టుకున్న సొమ్మునే చేయి పెట్టి మరీ లాక్కొని వెళ్ళిపోయే పరిస్థితిగా అయిపోయింది. తెలిసి మోసపోతున్నాం, తెలియక మోసపోతున్నాం. అది ఒక్కొక్కసారి మనమే లైన్ క్లియర్ చేపించేస్తున్నాం మోసగాళ్ళకి. అంతెందుకు, మనం నిత్యం టీవీలలో, న్యూస్ పేపర్స్లలో చూస్తూనే ఉంటాం కరుడు కట్టిన మోసాలు, ఘోరమైన మోసాలు, విచిత్రమైన మోసాలు ఎన్నో. అయినా మనం మోసపోతూనే ఉన్నాం. కాబట్టి వాటికి వీటికి తక్షణమే సమాప్తం చేద్దామండి. ఎవరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఆఖరికి చిన్న తప్పు చేసినా దొరికిపోవడం మాత్రం ఖాయమండి. ఎందుకండి ఈ బతుకు? కష్టే ఫలి, అదే మన ఆస్తి. నీతిగా బతుకు, నిజాయితీగా మాట్లాడు, మంచిగా మసులుకో, న్యాయాన్ని గెలిపించు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతటా మానవత్వాన్ని నింపు. అప్పుడు ఏ ఒక్కడు ఆకలి బాధతో ఉండడు. కనీసం 2 పూటలైనా భోంచేయగలుగుతాడు గౌరవంగా. ఇది తలుచుకుంటుంటేనే మనస్సు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి మంచి కాలం తొందరగా రావాలని మనమందరం కోరుకుందాం. ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని తెలివితేటలతో తప్పించుకున్నా, ఆఖరికి దొరికిపోవడం మాత్రం జగమెరిగిన సత్యం అండి. సత్యం. ఈ నో ఎండ్ ఎందుకు వేసామంటే, ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట మోసాలు జరుగుతూనే ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్తులైనా వీటినన్నింటికి సమాప్తం పడాలి. మనమందరం జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వాళ్ళు కూడా మారాలి. అప్పుడు ప్రజలందరూ ధైర్యంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. కాబట్టి త్వరలోనే ఎండ్ కార్డ్ పడాలని మనం అందరం కోరుకుందాం. కాబట్టి నేను చెప్పేది ఏమనగా, బీ కేర్ఫుల్ ప్లీజ్, యాక్టివ్ ఫర్ ఆల్. ఇట్లు మీ దర్శకుడు. జై ఇండియా, జై హింద్.